మీరు యాక్ట్రెస్ కూడా సినిమాల్లో కూడా చేస్తారు. సో ఎందుకు యాక్ట్రెస్ గా కంటిన్యూ అవ్వలేదు? నేను జయ మూవీలో ఒక రోల్ చేశాను, నవదీప్ గారి మూవీ, ఫస్ట్ మూవీ. దాంట్లో అది కూడా నాది కూడా ఫస్ట్ మూవీ, ఒక రోల్ చేశాను. దాని తర్వాత ఇంకో మూవీలో ఒక సాంగ్ చేశాను. అన్ఫార్చునేట్ గా అది రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత నాకు ఫొటోస్ పంపించాక ఒక మూవీ నుంచి ఆడిషన్ కి పిలిచారు. సో నేను మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము. వచ్చాక డైరెక్టర్ గారు అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండి, అమ్మ కొంచెం టాప్ తీయమ్మా, నీ టాప్ ఓపెన్ చెయ్యి అన్నారు. మా మమ్మీ ముందు, అసిస్టెంట్ డైరెక్టర్, నాట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. రూమ్ లోనా బయట? ఆఫీస్ రూమ్ లోనే. మా మమ్మీ అక్కడ కూర్చున్నారు, నన్ను నిల్చోమన్నారు. నిల్చోమని టాప్ తీ అన్నారు. సో నేను అన్నాను, అదేంటి అలా అడుగుతున్నారు సార్, మీరు నా యాక్టింగ్ చూడాలి కదా, మీరు కెమెరా పెట్టండి, డైలాగ్స్ ఇవ్వండి, నేను ఏదో చేస్తాను, మీకు నచ్చితే అప్పుడు నా టాలెంట్ బట్టి మీరు నన్ను పెట్టుకోండి. ఇప్పుడు బట్టలు తీస్తేనే ఫిగర్ అనిపిస్తుందని అయితే ఫోటోలు ఎందుకు, పోర్ట్ఫోలియో ఎందుకు పెడతారు? అది కాదు కదా, మీరు టాలెంట్ చూసి ఒక అమ్మాయిని తీసుకోవాలి మూవీస్ లో. సో ఆ రోజు నాకు అనిపించింది అనమాట, ఇలాంటివి ఈ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. నేను ఈ మూవీ ఇండస్ట్రీలో ఉండలేను, నా వల్ల కాదు. ఏ మూవీ అది? నాకు గుర్తులేదు. రీసెంట్ చాలా రోజులైంది, నాకు గుర్తులేదు. హీరో ఎవ్వరు లేరు, ఇద్దరు ఉన్నారు. ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు అంతే, ఇంకొకడిని టీ తేడానికి పంపించాడు. ఆయన అనుకోలేదేమో నేను మమ్మీతో వస్తానని. అయినా ఆయనకి సిగ్గు లేదు అప్పటికి, మమ్మీ ఉన్నా అలా మాట్లాడారు. సో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నా వల్ల కాదు, సారీ సార్, ఇంకెవరినైనా చూసుకోండి, ఇలాంటి దాంట్లో మీరు నా టాలెంట్ చూసి తీసుకుంటే యూ మోస్ట్ వెల్కమ్, నాకు ఫోన్ చేయండి, ఇలాంటివి అయితే నా వల్ల కాదు. ఆ రోజు ఏదైతే డిసైడ్ అయ్యానో, నేను వైజాగ్ బ్యాక్కి వెళ్ళి వెంటనే ఎయిర్ హోస్టెస్ గా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. చేసి నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ లో ఒక ఫ్యూ ఇయర్స్ చేశాను, ఇండిగోలో ఒక ఫ్యూ ఇయర్స్ చేశాను, ట్రూజెట్ లో ఫ్యూ ఇయర్స్ చేశాను. సో ఫ్లయింగ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్లయింగ్ అంటే నాకు చిరాకు వచ్చేసింది. ఎందుకని అంటే తిరిగి 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 ఫ్లయింగ్ చేసిన వాళ్ళకి ఒక దగ్గర ఫ్రెండ్స్ ఉండరు. ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఇంకో ఊర్లో ఉన్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండము. ఒక దగ్గర ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ కనెక్షన్ బాగా పెరుగుతుంది. ఎక్కువ తిరుగుతుంటే అది తగ్గిపోతుంది. సో నేను అనుకున్నాను, ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అని వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అనమాట, జాబ్. సో ఎయిర్ హోస్టెస్ గా మీరు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే లైఫ్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ లో ఉన్నారు, దుబాయ్ లో చేశారు, ఇంకెక్కడెక్కడ చేశారు, ఏ కంట్రీస్ లో? చేయడం అంటే నేను సౌదీలో జాబ్ చేశాను. సౌదీలో జాబ్, అప్ అండ్ డౌన్ వేరే వేరే కంట్రీస్, చాలా కంట్రీస్ తిరిగాను, చాలా కంట్రీస్ తిరిగాను. అది ఆ లైఫ్ చాలా బాగుండేది, ఎందుకంటే కంపెనీ ఈస్ పేయింగ్ యూ టు ఫ్లై టు డిఫరెంట్ కంట్రీ. సో అలా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా? ఎందుకు ఉండదు, 4 days ఉంటది అక్కడ ఆ కంట్రీలో. వాళ్ళు 5 star హోటల్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఇంకా పాకెట్ మనీ కూడా ఇస్తారు, ఫ్లైట్ అలవెన్స్ కూడా ఇస్తారు, శాలరీ కూడా వస్తుంది. సో కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో 4 days ఉంటది. 4 days లో షాపింగ్ అంతా కూడా తిరగడం. కానీ మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటుండేనా? ఫ్లైట్ లో ఎంత మంది నేను చాలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆపరేట్ చేశాను అనమాట. ఎయిర్ బస్ 330, బోయింగ్ 747. సో ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో మినిమం 12 క్రూ టు మాక్సిమం 18-20 క్రూ. సో పెద్ద గ్యాంగ్ ఉండేది మాకు. మంచిగా ఎంజాయ్ చేస్తుండే. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది ఫ్లైట్? చాలా అవర్స్ పడుతుంది. అంటే చిన్న ఫ్లైట్స్ చేసేవాళ్ళమి కాదు, మినిమం 6 hours to 7, 8, 9, 10, 12, 14, 16. ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మీకు, వెళ్ళాలనిపిస్తుంది? టర్కీలో ఇస్తాన్బుల్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే గ్రీన్ ఉంటది, వాటర్ ఉంటది. కానీ జస్ట్ ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనుషులకి అందరికి ఇంగ్లీష్ రాదు. సో అది కొంచెం కష్టం. లాంగ్వేజ్ ఏముంటది? టర్కిష్.
అంటే మీరందరూ కూడా ఎయిర్ హాస్టెస్ అంతా ఒక దగ్గర ఉండేసి ఆ, మీరు షాపింగ్ ఇవన్నీ చేస్తుంది. అవును. సో ఒక 4 years చేస్తారా? ఒక 6-7 years. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక కంటిన్యూ చేయలేదు, ఎందుకని? అప్పుడు హస్బెండ్ డే లైఫ్, హౌస్ మీరు అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఈయన ఇక్కడ ఎవరితో ఉంటారు కదా. ఏమో నాకు అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు చెప్పారనమాట, ఒకసారి పెళ్ళయ్యాక అమ్మాయికి హస్బెండే ముఖ్యం. అది కరెక్ట్ కదా, మన సొసైటీలో అంతే కదా. సో దాన్నే మైండ్లో పెట్టుకొని ఓకే నా హస్బెండ్తోనే ఉండాలి, నేను జాబ్ మానేసి హౌస్ వైఫ్ అయిపోయి లావ్ అయిపోయి ఆంటీ లాగా బట్టలు ఉతకడం, వంటలు చేయడం, ఇల్లు నీట్గా ఉంచడం. సో అప్పుడు నేను నన్ను మర్చిపోయాను అనమాట. ఆ హస్బెండ్ని తల మీద పెట్టుకొని నేను నన్ను మర్చిపోయి నా లైఫ్ని మర్చిపోయి జిమ్ వదిలేసి అది ఇది వదిలేసి లావుగా ఆంటీగా అయిపోతే తనకి అయినారు, చాలా లావ్ అయ్యాను. ఓకే, ఎందుకు మీరు ఎందుకు వర్క్ చేస్తారు? సర్వెంట్ ని పెట్టుకోవచ్చు కదా, ఏంటో ప్రేమతో, మీ ఆయన మీద ప్రేమతో. సో 6-7 years చేసిన తర్వాత మీరు ఆ కెరియర్ ని వదిలేసినారు మొత్తాన్ని. మీ హస్బెండ్ తో అడగలేదా నేను ఆ కెరియర్ కంటిన్యూ చేయొచ్చా అని? లేదు, ఆయన వార్నింగ్ ఇచ్చారు, అంటే చేయొద్దని చెప్పేసి. నువ్వు వచ్చే పెళ్లి చేసుకుందాం, లేకపోతే మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, వేరే అమ్మాయి చూస్తారు. అది అనేసరికి నా తరపు నుంచి ప్రేమ ఎక్కువ. సో నాకు కష్టంగా ఉండి నేనే జాబ్ మానేసి వచ్చేసాను అనమాట. చాలా మందికి డ్రీమ్ కదా ఎయిర్ హోస్టెస్ కావాలని, చాలా మంది అమ్మాయిలు. అవును. సో చాలా కష్టపడి సంపాదించారు ఆ జాబ్. వదిలేసేటప్పుడు చాలా బాధపడ్డాను, చాలా సార్లు అనిపించేది అయ్యో నేను ఎక్కడ ఎంత మంచిగా ఎన్ని డబ్బులు సంపాదించేదాన్నా, ఇప్పుడేమో హస్బెండ్ దగ్గర మంత్లీ పాకెట్ మనీ అడుగుతున్నాను. అప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ అంత సాక్రిఫైస్ చేసాక కూడా నా హస్బెండ్ వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు పెళ్ళైన తర్వాత. ఓకే, పెళ్ళైన ఎన్ని రోజులకి? 2.5 years. రైట్, మీకు కిడ్స్ లేరు అనుకోండి? లేరు. ఓకే. సో అఫేర్ పెట్టుకునేక, అంటే ఇది నా చాలా పర్సనల్ మాట, నేను స్క్రీన్ మీద చెప్తున్నాను. నేను తను అడిగేదాన్ని, నన్ను ఎందుకు నువ్వు టచ్ చేయట్లేదు, నేను బాగోనా? నన్ను టచ్ చేసేవాడు కాదు. ఓకే. సో నేను వైఫ్ గా నా హస్బెండ్నే అడుగుతాను కదా, ఇంకెవరిని అడుగుతాను? నేను అడిగేదాన్ని. ఇంకా తనేమో అసలు నాతో మాట్లాడేవాడు కూడా కాదు. సో ఇంకా దాని తర్వాత ఎవరో వెల్ విషర్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట, మీ హస్బెండ్ ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే నేను ఫాలో చేశాను. నాకు కనిపించింది, నేనేమనలేదు, నేను ఇంటికి వచ్చి అడిగాను, ఒకసారి ఒప్పుకోలేదు, కొట్టాను గట్టిగా, స్లాప్ వేసాను. వేసి మా డాడీకి ఫోన్ చేసి బట్టలు ప్యాక్ చేసుకొని ఇంకా అంతే, ఆ ఇంటికి ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో డైవర్సిటీ. ఓకే, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఆయన 6 months తర్వాత అమ్మాయి ఎప్పుడైతే తన్నిందో అప్పుడు సారీ నీతో చాలా తప్పు చేశాను నేను. అప్పుడు తనకి రియలైజేషన్ అయింది, తనతో ఎప్పుడైతే అయిందో అది, ప్లీజ్ నా దగ్గరకు వచ్చే, నేను ఈసారి చాలా ప్రిన్సెస్ లాగా పెడతాను. ఇంకా అప్పటికే నేను బాధపడి మూవ్ ఆన్ అయిపోయాను, నాకు వద్దు అనుకున్నాను. ఇంకా ఆ వద్దు అనుకోవడం మంచి జరిగింది. నేను ఇప్పుడు నా సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నాలాగా బ్రతుకుతాను, నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, నాకు ఇంకెవరు అవసరం లేదు. సో ఎక్కడ ఉండేవారు మీ హస్బెండ్ తో కలిసి మీరు? వైజాగ్. ఆయన కూడా వైజాగ్. సో ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. ఓకే. సో మీరు ఎయిర్ హోస్టెస్ గా ఉన్న మీరు ఐటీ మేనేజర్ కోసం వచ్చేస్తారు. సో నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నా, యాజ్ ఎయిర్ హోస్టెస్ మీరు ఎంత అర్న్ చేసేవారు? అరౌండ్ 3 to 4 lakhs per month. ఇంటర్నేషనల్ అయితే ఇంకా ప్లస్ అలవెన్సెస్ గానీ అక్కడ అవన్నీ కలిపి గానీ అన్ని కలిపి 4 lakhs, బేసిక్ సాలరీ 2 lakhs వచ్చాయి. ఓకే. సో అంత ఇన్కమ్ వదిలేసుకొని హస్బెండ్ కోసం వచ్చి మంత్లీ 2000 పాకెట్ మనీ అడిగేదాన్ని. ఓన్లీ 2K. అరౌండ్ ఏ ఇయర్ అది మీ పెళ్ళైన సంవత్సరం? అరౌండ్ 2012. ఓకే, 2012. సో చాలా మంది పెళ్ళైన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు కదా జాబ్,
ఎయిర్ హోస్టెస్ జాబ్ కొంచెం టైం తీసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళది ఎగ్జాంపుల్ తీసుకోలేదా మీరు? అంటే నేను లావ్ అయిపోయాను కదా అప్పుడు, ఫిట్నెస్ ఉండాలి, ఓకే, డిప్రెషన్ లో ఉన్నాను. మనిషి అంటే నాకు అర్థమయ్యేది కాదు, తను ఎందుకు హ్యాపీగా లేదు, ఇంకేం చేయాలి తన్ని హ్యాపీ చేయాలంటే. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎందుకంటే మ్యారేజ్ లో కూడా ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ నాది కాదు కదా, సో నాకు తెలిసేది కాదు ఏమవుతుంది, ఎందుకు నాతో ఇలా కోపంగా దూరంగా ఉంటున్నాడు, నేను ఏదైనా పెద్ద తప్పు చేసినా నేను నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత తెలిసాక ఈడు చేసిన పనులకి నేను బాధపడి ఇక్కడ ఉండాలా, ఇంకా అదే ఛాన్స్, ఇంకా బయటకు రావడం అంటే అదే ఛాన్స్, ఇంకా బయటకు వచ్చేసాను అంతే.